వెల్కమ్ టు మెగానెన్ టీవీ. సోషల్ మీడియాలో సెలబ్రిటీ హోదా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరు చెప్పలేరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ అంటూ ప్రపంచ వింతలను తెలుగువారికి పరిచయం చేసిన ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ పరిస్థితి ఇప్పుడు సరిగ్గా అలాగే ఉంది. 130 దేశాలు చుట్టేసి 70 లక్షల మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకున్న అన్వేష్ తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఇకపై నేను ట్రావెలింగ్ ఆపేస్తున్నా, వీడియోలు చేయడం ఆపేస్తున్నా అంటూ బాంబు పేల్చాడు అన్వేష్. అంతటితో ఆగకుండా నా దగ్గర ఉన్న డబ్బు నాకు చాలు, ఇకపై మీకోసం బతకను అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అసలు అన్వేష్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు? వరుస వివాదాలు, పోలీసు కేసుల భయమే దీనికి కారణమా? అసలు ఏం జరిగింది? యూట్యూబ్ ట్రావెల్ వ్లాగర్స్లో అన్వేష్కు స్పెషల్ ఐడెంటిటీ ఉంది. సామాన్య మధ్యతరగతి కుర్రాడిగా ప్రయాణం మొదలుపెట్టి నేడు కోట్లాది రూపాయల ఆస్తిని కూడబెట్టే స్థాయికి ఎదిగాడు. అయితే తాజాగా అన్వేష్ సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశాడు. అందులో అతడు మాట్లాడిన మాటలు ఫ్యాన్స్ను ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. నేను ట్రావెలింగ్ ఆపేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికే 130 దేశాలు తిరిగాను. చాలా కష్టపడ్డాను, చాలా సంపాదించాను. ప్రస్తుతం నా దగ్గర 8 కోట్ల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ ఉంది. ఈ డబ్బు నా జీవితానికి సరిపోతుంది. ఇకపై నేను మిగిలిన దేశాలు తిరిగినా అది కేవలం నా ఆనందం కోసమే తప్ప వీడియోలు తీసి మీకు చూపించడం కోసం కాదు అని అన్వేష్ కుండ బద్దలు కొట్టాడు. అన్వేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతని మాటల్లో ఒక రకమైన నిరాశ లేదా అహంకారం కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మీకోసం కాదు, నా కోసం అనే డైలాగు ఫ్యాన్స్ను హర్ట్ చేసింది. అయితే అన్వేష్ ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు లక్షల్లో వ్యూస్, లైక్స్ వచ్చే అన్వేష్ వీడియోలకు ఈ మధ్య కాలంలో డిస్లైక్స్, నెగిటివ్ కామెంట్స్ వెల్లువల్లా వస్తున్నాయి. ఇన్నాళ్లు ఆదరించిన ఫ్యాన్సే ఇప్పుడు విమర్శిస్తున్నారు. దీనికి కారణం అతడి ప్రవర్తనే అని అంటున్నారు. అన్వేష్ పతనం అతడు తనకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడంతో మొదలైంది. గత ఏడాది నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్పై చేసిన కామెంట్స్ను తప్పుపడుతూ అన్వేష్ చేసిన వీడియో వివాదాస్పదమైంది. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇక భారతదేశం గొప్పతనాన్ని కించపరిచేలా మాట్లాడడం, ఇండియాను ఇతర దేశాలతో పోల్చి తక్కువ చేయడం వంటి చర్యలు తెలుగు నెటిజన్లకు కోపం తెప్పించాయి. ఈ పరిణామాలతో దాదాపు 20 లక్షల మంది ఫాలోవర్లు ఆయన్ని అన్ఫాలో చేశారు. సోషల్ మీడియాలో అతడిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు అన్వేష్కు అసలు ముప్పు చట్టపరంగా పొంచి ఉంది. సోషల్ మీడియాలో మహిళలను, భారతీయ సంస్కృతిని కించపరిచేలా మాట్లాడారంటూ నటి కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు కావడంతో పోలీసులు విచారణకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అన్వేష్ ఇండియాలో అడుగు పెట్టగానే ఎయిర్పోర్టులోనే అరెస్టు చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ న్యాయపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవడానికి, జనాల దృష్టిని మరల్చడానికే ట్రావెలింగ్ ఆపేస్తున్నా అని డ్రామా ఆడుతున్నాడా, లేక నిజంగానే యూట్యూబ్కు గుడ్ బై చెబుతున్నాడా అనేది సందేహంగా మారింది. మొత్తానికి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. కానీ అన్వేష్ విషయంలో ఆ నోటి దురుసే అతడి కెరీర్కు ఎసరు పెట్టింది. 8 కోట్లు ఉన్నాయి కదా అని రిలాక్స్ అవుతాడా, లేక కేసులు చుట్టుముట్టి కష్టాలు తెస్తాయా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.